జూబ్లీస్లో గట్టిగా హల్చల్ చేశారు. అంత హల్చల్ చేసి అంత గొడవ చేస్తే కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు. మీరు చెప్పిన హిందువులందరూ మీకు ఓట్లే లేదా? చూడండి, దాని ప్రణాళికలు వేరే ఉంటుంది. అంటే మీ ప్రణాళిక లేకుండా మా ప్రణాళిక అని కాదు, ఏ ఎలక్షన్లు అయినా సరే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ వేరే ఉంటాయి. మీరు ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు. అట్లా అంటే కాంగ్రెస్ బీహార్లో చిత్తుగా ఓడిపోయింది, దేశవ్యాప్తంగా ఓడిపోయింది. ఒకప్పుడు అధికారం ఉన్నోళ్ళు ఈ రోజు 100 సీట్లు కూడా వాళ్ళ దగ్గర లేవు. మళ్ళీ దాని గురించి మాట్లాడితే ఎలక్షన్స్ అన్నవి ఆ ఏరియాకి ఆ ప్రణాళిక బద్ధంగా చేసాయి. మొన్న జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ గెలిచింది అని అనే దానికంటే అక్కడ ఉన్న క్యాండిడేట్ నవీన్ యాదవ్ గెలిచాడని నేను అంటాను. అక్కడ ఉన్న క్యాండిడేట్ కి సింపతి వైజ్ గాను అంతకుముందు పోటీ చేశాడనో అక్కడ సింపతియో వాళ్ళ ఫాదర్ గురించో ఏదో ఒక విషయంలో కానీ అక్కడ అతను గెలిచాడు. దాంతో పాటుగా మీరు అన్నట్టుగా నిజంగా కూడా బీజేపీ బలంగా లేదు ఆ ఏరియాలో, అది నేను కూడా ఒప్పుకుంటాను ఒక కార్యకర్త. దాంతో పాటుగా బీఆర్ఎస్ ఎవరైతే క్యాండిడేట్ ని నిల్చోబెట్టారో ఆ క్యాండిడేట్ సమ్ ఫ్యామిలీ ఇష్యూస్, ఫ్యామిలీ డ్రామాలు, అదొక క్వశ్చన్ మార్క్ ప్రజలలో. ఇక అటు ఇటు కాకుండా మీరు ఇంకొకటి ఆలోచించండి, ఏ రోజైనా బై ఎలక్షన్స్ అయినప్పుడు రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఆ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకు ఉండే. ఆ ప్రణాళిక ఆ సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఉన్నారే కానీ ఓవరాల్ గా అవుతుంది అని అనుకుంటే కష్టం.